హల్లెలూయా. అయితే ఈ బైబుల్ అంతా కూడా ఫిల్టర్ చేసినటువంటి తర్వాత ఈ బైబుల్ అంతటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి ఆజ్ఞ ఏది అని మనం యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏమిటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. హల్లెలూయా. అయితే ఈ ప్రేమ గురించి ఈరోజు మనం కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దామని. మనం ప్రేమ అనుకునే దానికి ప్రేమ అంటే ఏముంది, ఒకరినొకరు ప్రేమించుకోవటమే ప్రేమ అని అనుకుంటాం, కానీ కానే కాదు. ఈ వచనానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత బైబిల్లో మరి దేనికి ఇవ్వలేదండి. దీనిలో ఈ యొక్క వచనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. అంటే ప్రపంచంలో గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ప్రథమమైనటువంటి ఆజ్ఞ ఏదైనా ఉందంటే ఇదే. దీనికి ఇచ్చినటువంటి బిరుదు అంటే ఏంటిదంటే ఇదే. నువ్వు ప్రార్థన చేయాలనేది మొట్టమొదటి ఆజ్ఞ కాదు, నువ్వు విశ్వాసంలో ఉండాలనేది మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ కాదు. బైబిల్ స్కాలర్స్ అందరూ కూడా, శాస్త్రవేత్తలు అందరూ కూడా ఒక దగ్గర కూర్చుకొని బైబిల్ అంతటిని కూడా ఫిల్టర్ చేస్తే ఏది ప్రాముఖ్యమైనటువంటిది, ఏది ప్రథమమైనటువంటి ఆజ్ఞని లెక్క వేసినప్పుడు ఇచ్చేటువంటి జవాబు ఏమిటిదంటే ఇదే. ఏంటిదనంటే ప్రేమ. హల్లెలూయా. అయితే మనం అనుకుంటున్నట్టుగా ప్రేమ అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ప్రేమే కదా అనేటువంటి ఆలోచన చేస్తాం, కానీ ప్రేమలో అనేక రకాలు ఉన్నాయండి. ఈరోజు వాటన్నిటి గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. అయితే ప్రాముఖ్యంగా ఈ ప్రేమ గురించి ధ్యానం చేసుకోవాలన్నప్పుడు అసలు దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏమిటన్న ఆలోచన చేసినప్పుడు ఈ సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ మతమైనప్పటికీ కూడా, ఏ కులమైనప్పటికీ కూడా, ఏ వంశమైనప్పటికీ కూడా, ఆ పేదవారే కానీ ధనికులే కానీ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వీరందరినీ కూడా ఒక మూడు పదాలతో ఉన్నటువంటిది ఒకటి ప్రజలందరినీ కూడా ఏకపరిచింది. ఏంటిది అదనంటే పాపము. హల్లెలూయా. ఈ పాపము అనేటువంటిది ఈ లోకంలోనికి ప్రవేశించినాక ధనికుడని లేదు, పేదవాడని లేదు, ఈ కులపు వాడని లేదు, ఆ కులపు వాడని లేదు, నల్ల జాతి వాడని లేదు, తెల్ల జాతి వాడని లేదు, వీరందరినీ కూడా ఏకపరిచింది అంటే ఏంటిదనంటే పాపమే. ఏ భేదము కూడా లేదు, ప్రజలందరినీ ఏకపరిచింది ఏంటిదంటే పాపం. చూడండి రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చారండి. ఒక మనుషుడికి భేదం ఏం లేదు. కారణం ఏంటంటే అందరూ సమానులే. ఆ అందరూ సమానులు అవ్వడానికి గల కారణం ఏంటంటే పాపం. ఈ పాపం అనేది ఈ లోకంలో ప్రవేశించినాక ధనికుడికి అదే శిక్ష, పేదవాడికి అదే శిక్ష, మంచివాడికి అని లేదు, అందరికీ కూడా ఒకటే రకంగా దేవుడు ఎంచుకుంటున్నాడు. ఏంటిదంటే ఏ భేదం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపులు అనేటువంటి బిరుదుని ఇస్తుంది. అలాగే ఈ రోమిలకు రాసినటువంటి ఇదే పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించును ఎందుకు ఉజ్జీవంగా లేరు. హల్లెలూయా. రైట్, చాలండి. అయితే ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఈ భూప్రపంచంలో మొట్టమొదటిగా ఒక మానవుడు ఉన్నాడు. ఆ మానవుడు ఏ పాపం అయితే చేశాడో ఆ పాపం చేసినటువంటి ప్రతీకగా మనుషులందరూ కూడా పాపులు అయిపోయారు. ఆయనకి తగినటువంటి రీతిగానే ఆదాము అనుసరించినటువంటి దారిలో, ఆదాము నడిచిన దారిలోనే మిగతా మానవులందరూ కూడా నడుస్తున్నారు. అందుచేత పాపం అనేటువంటిది ఈ లోకంలోనికి ప్రవేశించింది. దాని వలన అందరూ కూడా పాపులయ్యారు. దాని వలన అందరికీ మరణం అనేది ప్రాప్తించింది అనేటువంటి మాటను చదువుకున్నాం. హల్లెలూయా. ఈ ప్రేమ అనబడినటువంటి పదంలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ ప్రేమకు 4 బిరుదులు లేదా 4 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనం చూద్దాము. మొట్టమొదటి ప్రేమ యొక్క పేరు ఏమిటంటే స్టోర్జ్ అనేటువంటి ఒక పేరు ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ యొక్క ప్రేమ అనబడినటువంటి చోట గ్రీకు భాషలో నుండి తర్జుమా చేసిన తర్వాత ఈ ప్రేమ అనేటువంటి చోట స్టోర్జు అనేటువంటి ఒక పేరును వారు ప్రస్తావించారు. అయితే ఈ ప్రేమ ఏంటిదని ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులు వారి యొక్క కుమారులపై చూపించేటువంటి ప్రేమ లేదా కుటుంబం వారి కుటుంబంపై చూపించేటువంటి ప్రేమను ఈ యొక్క స్టోర్జు అనేటువంటి ప్రేమతో పోలుస్తారు. హల్లెలూయా. అన్ని రకాలైనటువంటి ప్రేమలు ఒకటి కాదు. ఒక కుమారుడు తన తండ్రిని ప్రేమించే ప్రేమ వేరు,
ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాల్ని ప్రేమిస్తున్న ప్రేమ వేరు, ఒక తల్లి తన కుమారుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ వేరు. ఇవన్నీ కూడా రకరకాల ప్రేమలు, కానీ వీటన్నిటిని ప్రేమ అంటాం. కానీ నిజానికి లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ప్రేమ. అయితే ఈ స్టోర్జ్ అనబడినటువంటి ప్రేమ దగ్గరికి మనం వచ్చి చూసినప్పుడు తల్లిదండ్రులు వారి యొక్క కుమారులను ప్రేమిస్తున్నటువంటి ప్రేమకు ఈ యొక్క స్టోర్జు అనేటువంటి బిరుదునిచ్చారు. అయితే ఈ యొక్క స్టోర్జు అనబడినటువంటి ప్రేమను గనుక మనం గమనించినట్లయితే మనము మన కుమారులను మన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తాం. మనకి ఏదైనా కూడా తట్టుకోగలుగుతాం, కానీ మన పిల్లలకి ఏదైనా అయితే మాత్రం తట్టుకోలేం. హల్లెలూయా. మనకి ఏదైనా చిన్న గాయం అయింది అనుకోండి, అరే ఏముందిలే అని హాస్పిటల్కి వెళ్తామా? వెళ్ళాం. అప్పటికప్పుడు కావాలంటే కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఏదైనా పసుపు రాసుకొని మనం మానుకుంటాం. కానీ అదే మన కళ్ళ ముందే మన పిల్లలకి, మన చిన్నపిల్లవాడికి ఏదైనా కోసుకుపోయింది అనుకో, టకాటకున తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయటం, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవటం, లేకపోతే సిలైన్లు ఎక్కియటం, బ్యాండేజ్ చేయటం, ఏదో ఒకటి చేస్తాం. ఎందుకనంటే వారి పైన మనకు ఉన్నటువంటి ప్రేమ. మనకి ఏది జరిగినా కూడా మనం తట్టుకోగలం, కానీ మన పిల్లలకి మన ముందే గనక ఏదైనా జరిగితే దాన్ని మాత్రం ఖచ్చితంగా తట్టుకోలేము. అలాగే దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎలాగైతే నీవు నీ కుమారుణ్ణి శరీర ప్రకారంగా ప్రేమిస్తావో అదే రీతిగా నీ కుమారుని నువ్వు అదే రీతిగా ఆత్మీయ ప్రకారంగా కూడా ప్రేమించాలి. అంటే మీకు దీనిని అర్థమవటానికి ఇంకా బాగా చెప్తాను. అంటే మనము నీతిగానే బ్రతుకుతున్నాం, మనం యథార్థంగానే బ్రతుకుతున్నాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనేటువంటి నమ్మకం మనకుంది. మన జీవిత కాలంలో ఎంతో కొంత ప్రార్థన చేస్తూ ఎంతో కొంత నమ్మకంగా దేవుని పట్ల ఉంటున్నాం. మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనేటువంటి ఒక చిన్న నమ్మకమైన మనకుంది. అయితే మన పిల్లల విషయానికి వచ్చేసేదానికి వారు ప్రార్థన చేసుకోవట్లేదు అనేటువంటి సంగతి నీకు తెలుసు, వారు వాక్యం చదవట్లేదు అనేటువంటి సంగతి నీకు తెలుసు, మనకు తెలుసు. మన పిల్లలు మనతో ఎలాగుంటున్నారు, బయట ప్రపంచంలో ఎలాగుంటున్నారు, వారు ప్రార్థనకి సమయం ఇస్తున్నారా, దేవునికి సమయం ఇస్తున్నారా లేదనేటువంటి తెలుసు. అయినా కూడా వారిని మనం హెచ్చరించట్లేదనంటే మనం వారిని ప్రేమించట్లేదన్నట్టే. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీకు మరొకసారి చెప్తున్నాను. మనము నీతిగా యథార్థంగా మనం బ్రతికి ఉన్నంత కాలము కూడా మన జీవితాన్ని, మన ఆత్మను మనం పరిశీలన చేసుకొని నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, దేవునితో పాటు ఉండటానికి. ఇది బాగానే ఉంది. కానీ మన కుమారులను, మన కుమార్తెలను, మన పిల్లలను కూడా మనం ప్రేమిస్తున్నాము అని అంటున్నాము కదా. ఇలాగూ ప్రేమించేటువంటి ప్రక్రియలో వారు దేవునికి సమయం ఇవ్వట్లేదు అనేటువంటి సంగతి మనకు తెలుసు. మందిరానికి రావట్లేదని తెలుసు, వాక్యము చదవట్లేదని తెలుసు, ప్రార్థనకి సమయం ఇవ్వట్లేదని తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మనము వారిని హెచ్చరించటం లేదు, వారిని దేవుని వైపు తెప్పటం లేదంటే వారిని పరలోక రాజ్యంలో ప్రవేశించండి అనేటువంటి మనం మాటనే వాళ్ళకి చెప్పట్లేదంటే నిజముగా వారిని మనం ప్రేమించినట్లే. హల్లెలూయా. ఇదే ఆత్మీయ ప్రకారమైనటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎలాగైతే నీ కుమారుని, నీ కుమార్తెను ఒక గాయం అయినప్పుడే నువ్వు తట్టుకోలేకుండా ఆ గాయం నాకైతే బాగుండు, నేను దానికి భరించేవాడినని ఎలాగూ ప్రేమిస్తావో అలాగే నీ కుమారులు, నీ కుమార్తెలు కూడా ఒక నరకాగ్నిలో పడిపోతుంటే నువ్వు ఎలా చూస్తూ ఉండుకోగలవు? నిత్య నరకాగ్నిలోనూ నీ ముందే, నీ కళ్ళ ముందే పడిపోతున్నప్పుడు నువ్వు ఎలాగో చూస్తూ ఊరుకొనగలవు? కాబట్టి నువ్వు నీ కుమారుణ్ణి ఎలాగో ప్రేమించాలంటే శరీర ప్రకారంగా ఎంతగైతే ప్రేమిస్తున్నావో అదే రీతిగా ఆత్మీయ ప్రకారముగా కూడా అంతే రీతిగా ప్రేమించాలి. సాయంకాలం లేట్ అవుతే ఎందుకు లేట్ అయిందో అడగాలి, ఎక్కడికి వెళ్ళాడో అడగాలి ఖచ్చితంగా. ఎందుకనంటే మనం ప్రేమిస్తున్నాము కాబట్టి. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ప్రార్థన మానేసి ఎందుకు వెళ్ళావు, మందిరానికి రాకపోతే మందిరానికి ఈరోజు ఎందుకు రాలేదు, ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన ఎందుకు చేసుకోలేదు, వాక్యం చదవకపోతే వాక్యం ఈరోజు ఎందుకు చదవలేదు అనేటువంటి హెచ్చరించవలసినటువంటి బాధ్యత మనది. ఒకవేళ కనుక మనం హెచ్చరించట్లేదంటే వారిని కేవలం మనం శరీర ప్రకారంగానే ప్రేమిస్తున్నాము కానీ ఆత్మీయ ప్రకారంగా ప్రేమించట్లేదు. వారి నరకంలో పడిపోతున్నప్పటికీ కూడా చూస్తూ ఆనందించేటువంటి వారిగా మాత్రమే ఉంటున్నట్లు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమలో మొట్టమొదటి భాగాన్ని గనుక మనం ధ్యానించినప్పుడు ఈ స్టోర్జ్ అనబడినటువంటి ప్రేమకు అర్థం ఏంటిదంటే కుటుంబ మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, లేదా ఒక తల్లిదండ్రులు తమ కుమారులను ప్రేమిస్తున్నటువంటి ప్రేమకు ఇస్తున్నటువంటి బిరుదు. అయితే ఎలాగైతే మన కుమారులను ఒక గాయము తగలకుండా ప్రేమిస్తామో అలాగే వారి ఆత్మ కూడా నిత్య నరకాగ్నిలో పడిపోకుండా ఉండాలి అనేటువంటి
తపన కలిగి మనము కూడా అదే రీతిగా ప్రేమించాలి. ప్రార్థన చేసుకోకపోతున్నప్పుడు ఎందుకు చేసుకోవట్లేదు చెప్పు అని హెచ్చరించాలి ఖచ్చితంగా. వాక్యం చదవకపోతే ఎందుకు చదవట్లేదు నాకు చెప్పు, ఇప్పుడు నువ్వు వాక్యం ఎందుకు చదవట్లేదు అని అడగాలి. ఒకవేళ బయటికి వెళ్ళి ఆటల పాటలకి వెళ్ళినప్పుడు కరెక్ట్ మందిరం స్టార్ట్ అయ్యే టైంకి కానీ, మీటింగ్స్ ఉన్నప్పుడే కానీ, చర్చలు ఉన్నప్పుడే కరెక్ట్గా అప్పుడే ఆటలన్నీ అప్పుడే పనులన్నీ వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని ఇలాగూ హెచ్చరించవలసినటువంటి బాధ్యత మనది. ఎందుకనంటే మనం ప్రేమిస్తున్నాము అనంటే ఖచ్చితంగా హెచ్చరిస్తాము అని సామెతల గ్రంథంలో ఉంటుంది కదా. మనం ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా గద్దించాలి. గద్దించక లేనిటువంటి ప్రేమనే కాదు. కాబట్టి ఒక కుమారుని మనం ఎంతగా అయితే ప్రేమిస్తామో అలాగే మనము మన పిల్లలను, మన తోటి వారిని అందరినీ కూడా అదే రీతిగా ఆత్మీయ ప్రకారముగా కూడా ప్రేమించాలి. అయితే రెండో ప్రేమను కనుక మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ యొక్క 16వ అధ్యాయంలో మొత్తం కనుక చరిత్ర మనం చూసినప్పుడు సంసోను అనబడినటువంటి వ్యక్తి ఒక దెలీలా అనబడినటువంటి ఒక వేశ్యను ప్రేమించినట్లుగా చూస్తాం. అయితే ఈ ప్రేమకు బైబిల్ ఇస్తున్నటువంటి అర్థము, దానికి ఇస్తున్నటువంటి పేరు ఏమిటంటే ఈ యొక్క తెలుగు భాషలో ప్రేమానికి ప్రేమ అనేటువంటి మాటనే ఉంటుంది. కానీ మన గ్రీకు భాషలోకి వెళ్ళి చూసినప్పుడు దానికి ఈరోస్ అనేటువంటి మాట ఇవ్వబడుతుంది. అయితే ఈరోస్ అనబడినటువంటి ప్రేమకు ఇందాక చదువుకున్నటువంటి ప్రేమ, ఈ రెండు కూడా చాలా వ్యత్యాసం కలిగినటువంటిది. అయితే ఈ ఈరోస్ అనబడినటువంటి ప్రేమను మనం కొద్దిసేపు గమనిద్దాం. ఈ ప్రేమలలో అన్నిటికంటే డేంజర్ అయిన ప్రేమ ఏదైనా ఉందంటే ఇదే ప్రేమ. హల్లెలూయా. ప్రేమికులు ప్రేమించుకుంటున్నటువంటి ప్రేమ ఏంటిదంటే ఈ ఈరోస్ అనబడినటువంటి ప్రేమే. ఈ ప్రపంచంలో ప్రాణాల మీదకి తెచ్చేది ఏదైనా ప్రేమ ఉందంటే ఖచ్చితంగా ఆ ప్రేమ ఏదో కాదు కానీ ఈ ఈరోస్ అనబడినటువంటి ప్రేమ. అయితే ఈ ఈరోస్ అనబడినటువంటి ప్రేమకు అర్థం ఏమిటిదంటే ఒకరిని చూసి ఆకర్షించేటువంటి ప్రేమను ఈరోస్ అన్న ప్రేమగా వర్తిస్తారు. అంటే ఒకరిని ఏదైనా చూసి ఆశించి వారి దగ్గర నుండి ఏదైనా మనం ఆశించినప్పుడు వారి అందాన్నే కానీ, వారి ధనాన్నే కానీ, వారి ధనధాన్యాలనే కానీ ఏదైనప్పటికీ ఒక వ్యక్తి దగ్గర నుండి, వారి దగ్గర నుండి నువ్వు ఏదైనా ఆశిస్తూ వారిని ప్రేమిస్తున్నావు అంటే దానికి ఇచ్చేటువంటి పేరు ఏమిటంటే ఈరోస్ అనబడినటువంటి పేరు. అయితే ఈనాడు మనం ప్రేమికులకు చూస్తాము ఏంటిదంటే పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంటుంది. పెళ్ళయ్యేంత వరకు నీ కొరకు ప్రాణం ఇస్తా, నీ కొరకు చేతి కోసుకుంటా, నీ కొరకు కాళ్ళు కోసుకుంటా, నీ కొరకు పీక కోసుకుంటా అని అంటారు. కానీ అదే పెళ్ళయినాక అనమని చూడండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? పెళ్ళి అయ్యేంత వరకు కూడా నీకోసం అది కోసుకుంటా, నీకోసం ప్రాణాలను వదిలేస్తా, నీ కొరకు ఏదైనా చేస్తా అనేటువంటి మాటలు అంటారు. కానీ అదే పెళ్ళి ఒక 4-5 సంవత్సరాలు అయినటువంటి తర్వాత అదే రీతిగా అనమనంటే వారి నోటికి మాట రాదు. పెళ్ళి అయినటువంటి తర్వాత ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా ఈ మాటలు విన్నారండి? 5-6 సంవత్సరాల తర్వాత నీకోసం ప్రాణం ఇస్తా, నీకోసం నా చేతి కోసుకుంటా అనేటువంటి మాటలు వినవు. ఏంటిదంటే అవసరము తీరిపోయినటువంటి తర్వాత ప్రేమించరు ఇక వారు. దానినే ఈ ఈరోస్ అనబడినటువంటి పేరుగా పరిగణిస్తారు. అయితే చరిత్రకారులు, బైబిల్ స్కాలర్లు అందరూ చెప్తున్న మాట ఏంటిదంటే ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప డేంజర్ ప్రేమ ఏదైనా ఉందంటే ఇదే ప్రేమ. ఎందుకు అన్నానంటే ఒకసారి దీని అవసరం తీరిపోయినటువంటి తర్వాతనంట ఆ మనిషిని చంపేయాలంత కోపం వస్తుందంట. ఇక అర్థమవుతుందండి? ఈ ఈరోస్ అనబడినటువంటి ప్రేమతో గనక మరో వ్యక్తిని ఎవరినైనా మనం ప్రేమించినట్లయితే ఆ వ్యక్తితో మనకు అవసరం తీరిపోతే, అంటే ఒకవేళ అందాన్ని చూసి కనుక మనం పెళ్లి చేసుకున్నట్లయితే ఒకవేళ ఆమెకు అందం పోయి ఒకవేళ లావ్ అయిపోయింది అనుకో, ఇక ఏం చేస్తాడనంటే చంపేయాలన్నంత కోపం వస్తుందంట. ఎందుకనంటే ఆ వ్యక్తి దేన్ని చూసి పెళ్లి చేసుకున్నాడంటే అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. పెళ్ళవన్నంత వరకు కూడా బాగా సన్నగా ఉండేదానికి ఆ అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటారు కదా. అయితే పెళ్ళి అయినటువంటి తర్వాత, పిల్లలు పుట్టినటువంటి తర్వాత ఆ సన్నగా ఉన్నటువంటి స్త్రీ కాస్త లావుగా అయ్యి ఉన్నటువంటి జుట్టంతా ఊడిపోయింది అనుకోండి, ఇక ఆ వ్యక్తికి ఎంత కోపం వస్తుందంటే నిన్ను చూసి నేను పెళ్లి చేసుకున్నానికి కారణం ఏంటంటే ఆ అందం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి నిన్నని ఇంకా చంపేయాలన్నంత కోపం వస్తుంది. అయితే ఒక వ్యక్తి ఇప్పుడు ప్రేమికులు ప్రేమించుకుంటున్నటువంటి ప్రేమ ఏంటంటే ఈ ఈరోసే. ఇంచుమించు వాళ్ళకి 16-15 సంవత్సరాలు కూడా ఉండవండి. టెకటెకట లెటర్లు రాసిస్తారు, మెసేజ్లు పంపిస్తారు, ఐ లవ్ యూ అని, గీ లవ్ యూ అని మెసేజ్లు రాస్తారు. ఏ ప్రేమ అంటదంటే మోహముతో కూడినటువంటి ప్రేమ, ఆకర్షించేటువంటి ప్రేమ, ఆశించే ప్రేమ. అది ఏదైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని వారి ధనాన్ని చూసి మనం ఆకర్షిస్తూ వారి ధనం వైపు చూస్తూ మనం ప్రేమించినా ఇది కూడా ఈ రోజు కిందే ప్రస్తావించబడుతుంది.
ఆ వ్యక్తి దగ్గర ధనం ఉందని వారిని ప్రేమిస్తున్నట్లయితే అది కూడా ఈ ప్రక్రియలోకి చేర్చబడుతుంది. నిజానికి మనం చూస్తే ఒక వ్యక్తి దగ్గర చాలా ధనం ఉన్నప్పుడే చుట్టాలందరూ వస్తారండి. ఎప్పుడు లేని చుట్టాలందరూ కూడా ఎప్పుడు వస్తారంటే బాగా బిజినెస్ సక్సెస్ అయినప్పుడే కానీ, మంచి ఉన్నతమైన జాబు దొరికినప్పుడు, వారానికి ఒకసారి ఏంటి 2-3 సార్లు అయినా వస్తారు. ఒక చిన్న జ్వరం వచ్చిందని ఫోన్ చేయండి, చుట్టాలందరూ అక్కడే వాలిపోతారు. ఎందుకనంటే మన దగ్గర ధనం ఉన్నప్పుడు అటువంటి రీతిగా వారు మనందరినీ కూడా ప్రేమిస్తారు. అది మన దగ్గర చిల్లి గవ్వలేదని చెప్పినప్పుడు, అయ్యా నాకు హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బు లేదు, డబ్బులు కావాలన్నా అప్పుడు అడిగి చూడండి ఏమంటారో. అదే డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు జస్ట్ జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి వచ్చానని ఒక మాట చెప్పు, 2-3 కార్లు నీ ఇంటి ముందుకు వచ్చేస్తాయి. ఎందుకనంటే వారు ప్రేమించేది నిన్ను చూసి కాదు కానీ నీ ధనాన్ని చూసి వారు ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ చాలా డేంజర్. ఎందుకనంటే వారికి మనతో అవసరం తీరిపోయినాక వాళ్ళకి మన మీద ఇక కక్ష అనేటువంటిది పెరిగి చంపేయాలన్నంత కోపం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తిని ఇప్పుడు ఈనాడు కాలంలో లోకంలో ఎలా ప్రేమిస్తున్నారంటే ఇలాగే ప్రేమిస్తున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే ప్రేమికులు ఒకప్పుడు నేను ఆమెను ప్రేమించాను, ఒకప్పుడు ఈమెను ప్రేమించాను, ఇప్పుడు ఈమెను ప్రేమిస్తున్నానంటే ప్రేమలో ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ అని ఏవి ఉండవండి. దేవుడు మనల్ని మొట్టమొదటిగా ఎలా ప్రేమించాడో అలాగే ప్రేమిస్తున్నాడు. ప్రేమలో ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ ఏముండవు. అలాగ ఉన్నాయంటే వారు ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే మోహపు ప్రేమలే చేస్తున్నారు. కాబట్టి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ సంసోను చరిత్రలకు కనుక మనం వచ్చినట్లయితే ఈ సంసోను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఒక ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్నాక ఆ ఫిలిస్తీన్లందరూ కలిసి ఆమెని ఆయనని ఎడబాటు వారిద్దరికి కూడా విడాకులించేశారు. చాలా గొడవలైనటువంటి తర్వాత తిరిగి సంసోన్ అనబడిన వ్యక్తి మరో స్త్రీ దగ్గరికి, దెలీలా దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె కూడా ప్రేమిస్తుంది, కానీ దేని కొరకు ప్రేమిస్తుందంటే సంసోన్ యొక్క ప్రాణాలు తీయటానికి కొరకు ప్రేమిస్తుంది. ఆమె కూడా ప్రేమిస్తుంది. ఆమె కూడా ప్రేమించట్లేదని కాదు, సంసోను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ఆమె కూడా అలాగే ప్రేమిస్తుంది. సంసోను దెలీలా యొక్క అందాన్ని చూసి ప్రేమిస్తే దెలీలా సంసోను యొక్క ప్రాణాలు చూసి ప్రేమించింది. చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. దెలీలాను ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆమె అందాన్ని చూసి ప్రేమించిన తర్వాత ఈ దెలీలా కూడా సంసోను యొక్క ప్రాణాల కొరకు ప్రేమించినటువంటి తర్వాత ఈ సంసోను ఇలాగో నిద్రపోయినటువంటి తర్వాత సంసోనుకు ఉన్నటువంటి యొక్క జడలన్నిటి కూడా కోసివేసిన తర్వాత ఫిలిస్తీన్లందరూ కూడా ఈ యొక్క సంసోనును వచ్చి చెరసాలకు తీసుకువెళ్ళిపోయి కనులన్నీ కూడా ఊడబోయినట్టుగా దాగోను గుడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ దెలీలాది కూడా ప్రేమే, కానీ ఆ ప్రేమ ఏం ప్రేమ అంటే ఈరోజు అనబడినటువంటి ప్రేమ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రేమ అని మీకు చెప్తున్నా. అయితే ఇప్పుడు మనం ప్రేమికులను చూడొచ్చు. ఈ ప్రేమికులను చూసినప్పుడు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే లేదు నేను ఆమె అందాన్ని చూసి నేను పెళ్లి చేసుకోలేదు, ఆమె మనస్సును చూసి పెళ్లి చేసుకున్నాను అనేటువంటి మాట చాలామంది చెప్తారు. అయితే అదే గనక నిజమైతే ఆమెకే గనక మీరు ఒకరోజు గుండు చేపించండి. అర్థమవుతుందా అండి? గుండు చేపించి ఏదైనా ఒక పడని ఒక పదార్థపు మెడిసిన్ని కనుక ఏదైనా ఇచ్చినప్పుడు ఒళ్ళు నిండా పొక్కులైనాయి అనుకో, ఒంటి నిండా పొక్కులై జుట్టంతా ఊడిపోయిన తర్వాత అదే వ్యక్తిని ఈ వ్యక్తి ప్రేమించగలడా అంటే ఖచ్చితంగా ప్రేమించలేడు. నిజానికి మనసును చూసి ప్రేమించుకున్న పనమైతే నిజంగా అది కరెక్టే కనుక అయితే ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నా, పొట్టిదైనా లేకపోతే పెద్దదైనా లేకపోతే లావైనా సన్నగైనా ఏదేమైనప్పటికీ ఎన్ని అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా మనసును చూసి ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా ప్రేమించగలడు. కానీ అదే స్త్రీకి కనుక మనం ఏదైనా జుట్టు అంతా తీసేసి ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఒంటి నిండా కురుపులైనాయి అనుకొని ఖచ్చితంగా మాట్లాడు. ఇంకా పెళ్ళే కనుక అవ్వలేదు అనుకో, ఇక పెళ్లి చేసుకోడు. ఇక పెళ్ళి అయితే ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తాడు, కానీ పెళ్ళి కనుక కాలేదనుకో ఖచ్చితంగా ఆమెను వదిలేసి వెళ్తాడు. కానీ వారు అంటున్న మాట ఏంటంటే మనసును చూసి ప్రేమించామంటారు, కానీ ఖచ్చితంగా అది అబద్ధం. హల్లెలూయా. ఈ లోకంలో మనిషిగా ప్రేమించేది ఏదైనా ఒక ప్రేమ ఉందంటే కేవలం ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చూపుతున్న ప్రేమే. ఆ ప్రేమకి ఇచ్చేటువంటి బిరుదు మనం చూస్తాము. ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అని అంటారు. ఆ అగాపే ప్రేమ మనము యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినా కూడా మనల్ని అగాపే ప్రేమ అనలేరు. కేవలం ఆ అగాపే ప్రేమని దేన్ని అనగలమంటే
కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం చూసారా, ఆ ప్రేమను అగాపే ప్రేమ అని అంటాం. ఒక మనుషులు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ప్రస్తుతం ఏంటిదంటే ఇదే. ఏదో ఒక అందాన్ని చూసి, లేదా వారి ధనాన్ని చూసి, వారి యొక్క పలుకుబడిని చూసి, ఇవి రకరకాలుగా ఏదో ఒకటి ఆశించి వారిని ప్రేమిస్తున్నాం. కానీ ఇది దేవుడు మన దగ్గర నుండి ఏది ఆశించకుండా ప్రేమించాడు, దానిని అగాపే ప్రేమ అంటారు.